గన్నవరంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సర్వేలో ఎదురుగాలు వేస్తోంది. వంశీకి మైలవరం సీట్ ఇవ్వాలన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గన్నవరం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావును అధిష్టానం ప్రకటించింది. గన్నవరంలో కమ్మ సామాజిక వర్గానికి చెక్ పెట్టేందుకు సీఎం కసరత్తు చేస్తున్నారు. బీసీ లేదా ఎస్సీ వర్గానికి చెందిన నేత కోసం వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలా కుదరకపోతే వైసీపీ అభ్యర్థిగా కాపు నేతకు టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సిట్టింగ్ గన్నవరం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సర్వేలో ఎదురుగాలి వేస్తోంది. ఇక వంశీకి మైలవరం సీట్ ఇవ్వాలన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గన్నవరం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావును అధిష్టానం ప్రకటించింది. గన్నవరంలో కమ్మ సామాజిక వర్గానికి చెక్ పెట్టేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. బీసీ లేదా ఎస్సీ వర్గానికి చెందిన నేత కోసం వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలా కుదరకపోతే వైసీపీ అభ్యర్థిగా కాపు నేతకు టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. గన్నవరం రాజకీయ వ్యవహారాలకు సంబంధించి వైసీపీ టికెట్ కేటాయింపుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ హరీష్. అవును, ప్రస్తుతం వైసీపీకి సంబంధించినటువంటి గన్నవరం రాజకీయ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సిట్టింగ్ గా ఉన్నటువంటి వల్లభనేని వంశీ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు. ఇచ్చిన తర్వాత ఆయన వైసీపీకి దగ్గరైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు గన్నవరంలో వైసీపీ నిర్వహించినటువంటి సర్వేలో వైసీపీ నాయకత్వానికి కొంతవరకు వ్యతిరేకంగా ఉందన్నటువంటి ఒక సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో వంశీని కనమలూరు లేదంటే మైలవరంకి పంపాలన్నటువంటి ప్రతిపాదనని ముఖ్యమంత్రి చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అందులో భాగంగానే నిన్న కొడాలి నానితో పాటు వంశీ కూడా ముఖ్యమంత్రి కలిసి ఈ విషయం మీద చర్చించాలన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంలో చూసుకుంటే కనుక గన్నవరంలో టీడీపీకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి పవనాలు కూడా వస్తుండటం, అంతకుముందు అసమ్మతిగా ఉన్నటువంటి వెంకట్రావు యార్లగడ్డ వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి చేరినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గం పైన ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో అక్కడ బీసీ సామాజిక వర్గం లేదంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిని పెట్టాలనేటువంటి ఒక అభిప్రాయంలో కూడా ఉన్నట్టుగా సమాచారం ఉంది. లేదంటే కనుక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కాపు ఓట్ బ్యాంక్ సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక నాయకుడిని నిలబెట్టాలని ఒక ప్రతిపాదన కూడా తెర మీదకి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ హరీష్.